ఒక్క చిన్న గ్రామంలో ప్రశాంతమైన ఉదయం. భక్తులు పువ్వులు, లడ్డులు మరియు దీపాలతో గణేశ ఆలయంలో గుమిగూడారు. ఒక ఆసక్తికరమైన పిల్లవాడు పూజారిని ఇలా అడుగుతాడు: బుధవారం నాడు చాలామంది గణేశుడిని ఎందుకు పూజిస్తారు? గణేశుడికి ఏ రోజు ఉత్తమమో దేవతలు చర్చిస్తారు. సూర్యునిచే పాలించబడే ఆదివారం చాలా కఠినమైనది. సోమవారం ఇప్పటికే శివుడికి ప్రియమైనది. మంగళవారం సుబ్రహ్మణ్య మరియు హనుమంతుడికి చెందినది. చివరగా బుధుడు గణేశుడికి నమస్కరించి ఇలా అంటాడు: ఓ ప్రభూ, నీవు అడ్డంకులను తొలగించేవాడివి, దయచేసి బుధవారం నా రోజులను కూడా నీదిగా అంగీకరించండి. మీ భక్తులు తెలివితేటలు, సంపద మరియు విజయం కోసం నిన్ను పూజిస్తారు. గణేశుడు నవ్వుతూ బుధు దేవుడిని ఆశీర్వదిస్తాడు: ఇకనుండి బుధవారం నాకు ప్రియమైనది. ఈ రోజున నన్ను పచ్చని గడ్డి, దూర్వా ఆకులు మరియు నిజాయితీగల భక్తితో పూజించేవారు నా అనుగ్రహాన్ని పొందుతారు. జ్ఞానం, శ్రేయస్సు మరియు అడ్డంకులు నుండి విముక్తి. కాబట్టి ప్రియమైన, బుధవారం గణేశుని ప్రత్యేక రోజు. ప్రజలు ఉపవాసం ఉంటారు, పెసలు నైవేద్యం పెడతారు మరియు గరిక గడ్డితో పూజిస్తారు. ఇది చదువులు, కెరియర్ మరియు కుటుంబ జీవితంలో విజయాన్ని తెస్తుంది. ఓం గణగణపతయే నమః.